మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో మరి బీజేపీ అభ్యర్థిగా మరి సల్లా శ్రీనివాస్ అన్నపూర్ణ గారు మరి పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వార్డులో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, లైటింగ్ ప్రాబ్లం ఉన్నాయి, వీధి దీపాలు సరిగా రావట్లేదు, పెన్షన్లు రావట్లేదు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి కూడా ఇక్కడ ఇల్లు కూడా చాలా మందికి ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఈ వార్డులో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీర్చడం కోసం ఇలా మహిళా నాయకురాలందరూ ఇలా బీజేపీ వైపున చూస్తారు. ఇలా నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇలా అంతా వీధిన పట్టణాన బీజేపీని ఆదరించపరుస్తుంది. ఇక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇలా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఇలా 6 కిలోల బియ్యం కావచ్చు. ఇలా కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక కిలో కల్పిస్తుంది. ఇలా సీసీ రోడ్ల నిర్మాణం ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇలా లైట్ వెలుగుతున్నాయి అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇలా 100 డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇలా అంగన్వాడీ ఆశా వర్కర్లు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇలా సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీల పేరుతోని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మోసం చేసింది. ఖచ్చితంగా ఇలా బీజేపీ ప్రభుత్వానికి అండగా ఉంటాము. మీ గెలుపుకు మేము బాట వేస్తామని చెప్పి ఇలా మహిళా నాయకురాలు అక్కలు చెల్లెలు అందరూ కూడా ఇలా అందరూ తరలి వచ్చి ఖచ్చితంగా మీ గెలుపులో మేము పాఠమవుతామని చెప్పి ఇలా పేరున అందరూ కూడా వచ్చినందుకు పేరున అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలా కమలం గుర్తుకు ఓడేసి రగన్న నాయకత్వంలో మరి భాస్కర్ అన్న నాయకత్వంలో ఇలా ఖచ్చితంగా కమలం ఓడేస్తామని చెప్పి స్వచ్ఛందంగా రావడం జరిగింది. మరి ఇలా 5వ వార్డులో మరి బీజేపీ కమలపూర్ను కీర్తిస్తే మరి రగన్నతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వ నిధులతో సంక్షేమ పథకాలు మరి ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై బీజేపీ, జై బీజేపీ, రగన్న నాయకత్వం, మోడీ నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తు.